అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. మెడికల్ రీసెర్చ్, మెడికల్ టెక్నాలజీ రెండు కూడా సపరేట్ గా ఉండేటువంటి ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి ఉండేటువంటి విభాగాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మెడిటెక్ మీద చాలా ఫోకస్ పెట్టింది. గతంలో మెడిటెక్ జోన్ పేరిట ఒక ప్రాంతాన్ని, ఒక సిటీ లాంటి సిటీ తరహాలో, అంటే శ్రీ సిటీ తరహాలో ఒక SEZ ఏపీలో క్రియేట్ చేసింది గతంలో చంద్రబాబు నాయుడు సర్కార్. ఇప్పుడు మరోసారి మెడిటెక్ జోన్ ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి ప్రయత్నాలు చేయబోతోంది. అందులో భాగంగా ఒక కొత్త కంపెనీ, ఒక భారీ సంస్థ ఏపీలో అడుగు పెట్టబోతుంది. ఆ సంస్థ ఏంటి, దానికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటని చూద్దాం ఒకసారి. ఇది ఏపీ మెడిటెక్ జోన్, ఇది AMTZ అని చెప్పని అంటారు. ఇక్కడ ఒక కొత్త కంపెనీ ఎంటర్ కాబోతోంది. అది సిక్వియో. ఈ కంపెనీ హెల్త్ కేర్ సర్వీసెస్లో చాలా ప్రత్యేకత కలిగినటువంటి కంపెనీ. అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఎందుకంటే హెల్త్ కేర్ రంగంలో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ CT స్కాన్కి సంబంధించి, MRIకి సంబంధించినటువంటి మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీ ఇది. సో ఆంధ్రప్రదేశ్లో కనుక అడుగు పెడితే ఈ సంస్థ ముఖ్యంగా ప్లాన్ చేస్తోంది. ఇక్కడ క్లియర్గా ఈ సంస్థకి సంబంధించినటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఒక స్పెషల్ టెస్లా బేస్డ్ MRI స్కానింగ్ సిస్టమ్స్, CT స్కానింగ్ సిస్టమ్స్, మోస్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైనటువంటి మెడిటెక్ జోన్ నుంచే తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది. ఏపీ సర్కార్తో ఫైనల్ స్టేజ్లో అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఇది కనుక అప్రూవల్ అయితే ఈ సంస్థ ఏపీలో అడుగు పెట్టబోతుంది. ఇవన్నీ డిజైన్స్ మీకు చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. MRI 1.5T MRI స్కానరు, అట్లనే హీలియం MRI స్కానరు, వీటి డిజైన్స్ పైన అనేక ఎక్స్పెరిమెంట్లు చేసి దేశంలో కాదు ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి సిస్టమ్స్ అనమాట. ఈ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మెడిటెక్ జోన్ ఏంటి, అసలు దీని ప్రత్యేకత అవి కూడా ఒకసారి మనం చూద్దాం. మెడిటెక్ జోన్ అనేది ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ లాంటిది. ఇక్కడ మెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి వివిధ పరికరాలు, విడిభాగాలు, వాటి తయారీ, వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తి యూనిట్లు ఇవన్నీ కూడా ఇక్కడ మోహరించారు. ఇది గతంలో అంటే హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీ అని చెప్పని ఎలా అయితే ఫార్మా రీసెర్చ్కి ఒక కేంద్రంగా పనిచేస్తుందో, మెడికల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రీసెర్చ్ కేంద్రంగా ఈ మెడిటెక్ జోన్ పనిచేస్తుంది. ఇక్కడ అనేక కంపెనీలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి డేటా, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. 2014-2019 మధ్య కాలంలో దీన్ని వేగంగా విస్తరించేటువంటి ప్రయత్నం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రెండోసారి మళ్ళీ, అంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వైజాగ్లో జరిగినటువంటి సమావేశంలో ఈ మెడిటెక్ జోన్లో ఉన్నటువంటి అనేక మంది, ఎందుకంటే కరోనా సమయంలో కరోనా నుంచి ప్రొటెక్షన్ కోసం అవసరమైనటువంటి మాస్కుల దగ్గర నుంచి అనేక రకాల పరికరాలను తయారు చేసినటువంటి కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. ఈ కంపెనీలకు సంబంధించినటువంటి హిస్టరీ కూడా చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మేక్ ఇన్ ఇండియా స్పిరిట్తో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఇది. వాళ్ళు ఏం చేస్తారో ఏంటి, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కొన్ని సపోర్ట్ సిస్టమ్ని తీసుకోవడం ద్వారా ఈ వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేట్ ఫిల్మ్ చూస్తే కనుక ఇక్కడ లభించేటువంటి వనరులు, వసతులు, వీటన్నిటిని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని మళ్ళీ ఇంకోసారి స్ట్రెంగ్తన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈ మెడిటెక్ జోన్లోకి ఈ సిక్వియో కంపెనీని ఆహ్వానించింది. ఈ సంస్థ వస్తే కనుక భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఏపీలో ఒక స్పెషల్ మార్క్ వేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలానే మెడిటెక్ జోన్లో కూడా ఒక జోష్ వచ్చేటువంటి ప్రాజెక్ట్గా దీన్ని మనం చూడొచ్చు అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు పలకడం, ఇప్పటికే ఈ మెడికల్ రీసెర్చ్ రంగానికి సంబంధించినటువంటి అనేక అంశాలని ఇందులో పొందుపరిచారు. మెడిటెక్ జోన్ని కనుక స్ట్రెంగ్తన్ చేస్తే రాబోయే రోజుల్లో మెడికల్ రీసెర్చ్కి మరింత ప్రాధాన్యం పెరుగుతుంది. కాబట్టి టెక్నాలజీ ప్లస్ మెడికల్ అంశాలు ఈ రెండింటిని మేళవించేటువంటి ప్రయోగాలకు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి మెడిటెక్ జోన్కి వివిధ కంపెనీలని ఆహ్వానించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అందులో భాగంగానే సిక్వియో కంపెనీకి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాయి. ఇవన్నీ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి ఆల్రెడీ ఆపరేషన్స్లో ఉన్నటువంటి కంపెనీల డీటెయిల్స్, మెడిటెక్ జోన్లో ఆపరేషన్లో ఉన్నటువంటి కంపెనీల డీటెయిల్స్ అనమాట. సో అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కనుక క్లియరెన్స్ ఇచ్చేస్తే ఈ మెడిటెక్ జోన్ నుంచి ఆపరేషన్స్ మొదలయ్యేటువంటి అవకాశం, అంటే అక్కడ ల్యాండ్ అలాట్మెంట్ జరగాలి. సిక్వియో కంపెనీతో అగ్రిమెంట్ అయిన తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ అది జరిగితే కనుక సొంత ప్లాంట్ పూర్తి స్థాయిలో ఇక్కడ చెప్తున్నటువంటి కూడా 2 ప్రధానమైనటువంటి మిషన్స్, CT స్కాన్కి సంబంధించినటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ మిషన్స్, MRIకి సంబంధించినటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ మిషన్స్, ఇవి 2 కూడా 3.0 టెస్లా మోడల్కి సంబంధించినటువంటి MRI మిషన్ మేకింగ్ యూనిట్ని ఇక్కడ పెట్టే విధంగా సిక్వియో కంపెనీ ఒక
అగ్రిమెంట్కి వస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. సో రాబోయే రోజుల్లో విశాఖ మెడిటెక్ జోన్ దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి స్పెషల్ గ్రేడ్ టెక్నాలజీ, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.